ప్రతిభ ఉంటే చాలు విజయం దానంతట అదే వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ భారత క్రికెట్లో ఒక ఆటగాడి కథ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఎందుకంటే అతని దగ్గర టాలెంట్ ఉంది, టైమింగ్ ఉంది, ఎలాంటి బౌలర్నైనా ఎదుర్కోగల క్లాస్ ఉంది. అయినా కూడా అతని కెరియర్ అంతా అవకాశాల కోసం పోరాటంగానే మారిపోయింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు జట్టులోకి వచ్చాడు, మళ్ళీ బయటకు వెళ్ళాడు. ప్రతి కంబ్యాక్ తర్వాత మళ్ళీ మొదటి నుంచి తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. అందుకే చాలా మంది అతన్ని భారత క్రికెట్లో అత్యంత దురదృష్టవంతమైన ఆటగాడు అన్నారు. మరి కొందరు టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదని విమర్శించారు. కానీ ఈ రోజు కూడా అతని బ్యాటింగ్ చూడటానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అతని క్రీజులో ఉన్నంత వరకు ఏ మ్యాచ్ నైనా మార్చేయగల సామర్థ్యం అతని సొంతం. అతనే భారత క్రికెట్లో స్టైలిష్ బ్యాట్స్మెన్లలో ఒకడైన సంజు శాంసన్. అయితే ఢిల్లీలో పెరిగిన ఒక చిన్న అబ్బాయి కేరళ క్రికెట్ కు ఎలా చేరుకున్నాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తన కొడుకు కోసం ఎందుకు ఉద్యోగాన్నే వదిలేశాడు? ఎన్నోసార్లు భారత జట్టులో నుంచి బయటకు వెళ్ళినా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సంజు పూర్తి పేరు సంజు విశ్వనాథ్ శాంసన్. 1994 నవంబర్ 11న కేరళలోని పుల్లువిల అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. తల్లి లిజీ విశ్వనాథ్ హౌస్ వైఫ్. ఇంకా అతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఉద్యోగరీత్యా కుటుంబం మొత్తం ఢిల్లీలోనే ఉండేది. సంజు పుట్టింది కేరళలో అయినా చిన్ననాటి చదువు, క్రికెట్లో మొదటి అడుగులు అన్నీ కూడా ఢిల్లీలోనే ప్రారంభమయ్యాయి. చిన్నప్పటి నుంచే సంజుకి క్రికెట్ అంటే ప్రాణం. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే సంజు మాత్రం బ్యాట్తోనే గడిపేవాడు. టీవీలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, బ్రెయిన్ లారా లాంటి దిగ్గజాల బ్యాటింగ్ చూస్తూ ఒకరోజు నేను కూడా భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. ఆ కలను చూసి అతని తండ్రి కూడా ఎంతో సంతోషించేవాడు. ఎందుకంటే తాను చిన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ కావాలని ప్రయత్నించిన పరిస్థితుల కారణంగా ఆ కలను మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. అందుకే తన కొడుకు కల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నిర్ణయించుకున్నాడు. సంజు కూడా తన తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. స్కూల్ క్రికెట్లో వరుసగా పరుగులు చేస్తూ ఢిల్లీలోని కోచ్ల దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్లో ఉన్న టైమింగ్, ఎలిగెంట్ డ్రైవ్స్, స్పిన్, పేస్ అనే తేడా లేకుండా ఆడే విధానం చూసి చాలా మంది కోచెస్ ఈ అబ్బాయి ఒకరోజు చాలా పెద్ద క్రికెటర్ అవుతాడని చెప్పేవారు. కానీ జీవితంలో ప్రతిభ ఒక్కటుంటే సరిపోదు, కొన్నిసార్లు అదృష్టం కూడా తోడుండాలి. ఢిల్లీలో ఏజ్ గ్రూప్ సెలక్షన్ స్టైల్ జరిగినప్పుడు అద్భుతంగా ఆడినా అతనికి ఆశించిన అవకాశాలు రాలేదు. ఆ నిర్ణయం సంజు కంటే అతని తండ్రిని ఎక్కువగా బాధించింది. తన కొడుకులో ఉన్న ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని అనిపించింది. రోజులు గడుస్తున్నాయి, కానీ సంజు కల మాత్రం ముందుకు వెళ్లటం లేదు. అప్పుడు ఒక తండ్రి తన జీవితంలోనే అత్యంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి భద్రమైన భవిష్యత్తు, నెల వచ్చే జీతం ఇవన్నీ పక్కన పెట్టి నా కొడుకు క్రికెటర్ కావాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి మొత్తం కుటుంబంతో కలిసి తమ స్వస్థలమైన కేరళకు వెళ్ళిపోయాడు. ఆ ఒక్క నిర్ణయం సంజు జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని ఎవరికీ తెలియదు. ఢిల్లీని వదిలి కేరళకు వచ్చిన తర్వాత కొత్త జీవితం ప్రారంభమైంది. కొత్త స్కూల్, కొత్త స్నేహితులు, కొత్త క్రికెట్ వాతావరణం. మొదట్లో అన్నీ కొత్తగా అనిపించిన గ్రౌండ్లో బ్యాట్ పట్టుకున్న ప్రతిసారి సంజు ఒక్కటే ఆలోచించేవాడు, నేను ఒకరోజు టీమిండియాకి తప్పకుండా ఆడాలి అని. కానీ కేరళలో కూడా అతని ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అక్కడ కూడా తనను తాను మళ్ళీ మొదటి నుంచి నిరూపించుకోవాల్సి వచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో కొత్త స్కూల్లో చేరిన సంజు మిగతా పిల్లలతో పోలిస్తే చాలా సైలెంట్గా ఉండేవాడు. కానీ గ్రౌండ్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతని బ్యాట్ మాట్లాడటం మొదలుపెట్టేది. కోచెస్ కూడా ఈ అబ్బాయిలో అసాధారణమైన టాలెంట్ ఉందని చెప్పడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సంజు ఎదుగుదల చాలా వేగంగా సాగింది. ముందుగా కేరళ అండర్-13 జట్టులో చోటు సంపాదించాడు. అక్కడ అద్భుతంగా రాణించి అండర్-16 జట్టులోకి వెళ్ళాడు. ప్రతి టోర్నమెంట్లో పరుగుల వరద పారిస్తూ సెలెక్టర్ల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని టెక్నిక్, పేషెన్స్, అలాగే పరిస్థితికి తగ్గట్లు బ్యాటింగ్ మార్చుకునే సామర్థ్యం చూసి చాలా మంది అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే సంజు పేరు కేరళ క్రికెట్లో అందరికీ తెలిసిపోయింది. అయితే ఒక విషయం మాత్రం సంజు ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ స్థాయికి రావటానికి కారణం తన టాలెంట్ మాత్రమే కాదు, తన తండ్రి చేసిన త్యాగం కూడా అని అతనికి తెలుసు. అందుకే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజు గంటల తరబడి క్రికెట్తోనే గడిపేవాడు. ఆ కష్టానికి ఫలితం రావటానికి మాత్రం ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో జరిగిన విజయ్ మర్చెంట్ టోర్నమెంట్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు. దీంతో కొద్ది కాలానికి అతనికి ఇండియా అండర్-19 టీం నుంచి పిలుపొచ్చింది. అండర్-19 జట్టులో కూడా సంజు తన సహజమైన ఆటనే ఆడుతూ వేగంగా పరుగులు చేసేవాడు. స్పిన్, పేస్ రెండింటినీ సమానంగా ఎదుర్కొనే టెక్నిక్, వికెట్ కీపింగ్ స్కిల్స్ ఇవన్నీ కలిసి అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా మార్చాయి. ప్రతి యంగ్ క్రికెటర్ జీవితంలో ఒక అవకాశం వస్తుంది.
ఆ అవకాశం సరిగ్గా ఉపయోగించుకుంటే కెరియర్ ఒక్కసారిగా మారిపోతుంది. సంజు శాంసన్ జీవితంలో కూడా అలాంటి అవకాశం 2012లో వచ్చింది. దేశవాళీ క్రికెట్లో అతని ప్రదర్శనను గమనించిన కేకేఆర్ ఐపీఎల్ ఆక్షన్లో అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. కానీ ఆ సీజన్లో అతనికి ప్లేయింగ్ 11లో అవకాశాలు రాలేదు. అయితే అతని జీవితాన్ని మార్చేసిన అసలు మలుపు 2013 ఐపీఎల్ ఆక్షన్లో వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ శాంసన్లో ఉన్న ప్రతిభను గుర్తించి తమ జట్టులోకి తీసుకుంది. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజం దగ్గర నేర్చుకునే అవకాశం రావటం సంజు కెరియర్కు ఒక వరంలా మారింది. ఇక 2013 ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై వచ్చిన అవకాశం సంజు జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యాచ్లో 63 పరుగులు చేసి తనలో ఎంతటి టాలెంట్ ఉందో ప్రపంచానికి చూపించాడు. ఆ సీజన్ మొత్తం నిలకడగా రాణించి ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా అద్భుతమైన ప్రదర్శనలు, దేశవాళీ క్రికెట్లో నిలకడైన పరుగులు ఇవన్నీ కలిసి అతనికి భారత జట్టులో చోటు సంపాదించి పెట్టాయి. 2015లో జింబాబ్వేపై తన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ను ఆడాడు. ఆ తర్వాత సంజు వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అందమైన అధ్యాయం ప్రారంభమైంది. 2018లో తన చిన్ననాటి స్నేహితురాలు చారులతతో వివాహం చేసుకున్నాడు. దాదాపు 5 ఏళ్ల ప్రేమ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. కానీ కొన్నిసార్లు జీవితం మనకు ఆనందాన్ని ఇచ్చిన వెంటనే మరో పెద్ద పరీక్షను కూడా ఇస్తుంది. సంజు విషయంలో కూడా అదే జరిగింది. భారత జట్టులోకి రావటం ఎంత కష్టమో అక్కడ స్థానం నిలబెట్టుకోవటం అంతకంటే కష్టం. ముఖ్యంగా ఆ సమయంలో టీమిండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి స్థానంలో వరల్డ్ క్లాస్ ఆటగాళ్లున్నారు. కాబట్టి శాంసన్కి వరుసగా అవకాశాలు రావటం చాలా కష్టం. ఒక మ్యాచ్ ఆడేవాడు, తర్వాత చాలా నెలలు బెంచ్ పైనే ఉండేవాడు. మళ్ళీ ఒక అవకాశం వచ్చేది, అది కూడా పెద్ద ఇన్నింగ్స్గా మార్చుకోకపోతే మళ్ళీ జట్టులో చోటు పోయేది. ఇలా అతని అంతర్జాతీయ కెరియర్ నిలకడ కంటే నిరీక్షణతోనే ఎక్కువ కాలం సాగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో విమర్శలు కూడా మొదలయ్యాయి. టాలెంట్ ఉంది కానీ నిలకడ లేదు, ఐపీఎల్ ప్లేయర్ మాత్రమే, ఇంటర్నేషనల్ క్రికెట్కి పనికిరాడు, ఇతనికి వచ్చిన అవకాశాలన్నీ వృధా చేస్తున్నాడంటూ చాలా మంది విమర్శించారు. ప్రతిసారి భారత జట్టు ప్రకటించినప్పుడు అభిమానులు సంజు ఎక్కడా అని అడిగేవారు. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు పెద్ద స్కోర్ చేయలేకపోతే అదే అభిమానులు విమర్శించడం ప్రారంభించారు. కానీ అతను నమ్మింది ఒక్కటే, నా బ్యాట్ ఒక్కటే నా సమాధానమని. అందుకే ప్రతిసారి భారత జట్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దేశవాళీ క్రికెట్కు వెళ్ళేవాడు. కేరళ తరపున పరుగులు చేసేవాడు. ఐపీఎల్లో మరింత కష్టపడేవాడు. తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకున్నాడు. వికెట్ కీపింగ్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆ కష్టాన్ని చూసిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం మరింత పెంచుకుంది. ఒకప్పుడు యంగ్ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన శాంసన్ ఇప్పుడు జట్టులో సీనియర్ ప్లేయర్గా మారిపోయాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ఫ్రాంచైజ్కు కెప్టెన్గా సంజు శాంసన్ను నియమించింది. కెప్టెన్గా మొదటి మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్పై 119 పరుగులు చేసి కెప్టెన్గా తాను ఎంత స్పెషల్ ప్లేయరో నిరూపించాడు. అక్కడి నుంచి సంజు బ్యాటింగ్లో మరో స్థాయి కనిపించింది. ముందులా కేవలం షాట్లు మాత్రమే కాదు, మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లు ఇన్నింగ్స్ నిర్మించడం కూడా నేర్చుకున్నాడు. ఒకవైపు కెప్టెన్సీ బాధ్యతలు, మరోవైపును జట్టును గెలిపించే ఇన్నింగ్స్లు. ఇలా రాజస్థాన్ రాయల్స్కి అసలైన నాయకుడిగా మారిపోయాడు. 2022లో తన నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ను ఐపీఎల్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. టైటిల్ గెలవకపోయినా ఆ సీజన్తో సంజు కెప్టెన్సీపై ఉన్న అనుమానాలు చాలా వరకు తొలగిపోయాయి. కొన్నిసార్లు జీవితంలో మనకు కావాల్సింది టాలెంట్ కాదు, ఒక మంచి అవకాశం మాత్రమే. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2024లో భారత జట్టులో మళ్లీ వరుస అవకాశాలు రావటం ప్రారంభమైంది. ఈసారి మాత్రం గతంలో జరిగిన తప్పులను మళ్లీ చేయకూడదని సంజు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ప్రతి మ్యాచ్ను తన కెరియర్లో చివరి అవకాశంలా తీసుకున్నాడు. అదే మెంటాలిటీ అతని జీవితాన్ని మార్చేసింది. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ తన కెరియర్లోని అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి ఆడాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ కేవలం 47 బంతుల్లో 111 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ టీ20 శతకాన్ని నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా సంజు మరోసారి తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. మొదటి టీ20లో అద్భుతమైన శతకం సాధించి విదేశీ గడ్డపై కూడా తన క్లాస్ను నిరూపించాడు. అంతేకాదు అదే సిరీస్లో మరో శతకం నమోదు చేసి ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 ఇంటర్నేషనల్ సెంచరీస్ చేసిన భారత బ్యాట్స్మెన్లలో ఒకటిగా నిలిచాడు. అలానే 2026 టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. టోర్నమెంట్ ఆరంభంలో జట్టులో స్థానం కోల్పోయిన అవకాశం వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. సూపర్ 8లో వెస్టిండీస్పై 97 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై మరో 89 పరుగులతో భారత జట్టును వరుసగా విజయాల దిశగా నడిపించాడు. మొత్తం టోర్నమెంట్లో 321 పరుగులు చేసి 199కి పైగా స్ట్రైక్ రేట్తో అదరకొట్టాడు. భారత జట్టు 3వ టీ20 వరల్డ్ కప్ను గెలవటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున దాదాపు శతాబ్దానికి పైగా ఆడిన సంజు
శాంసన్ ఆ జట్టుకు కెప్టెన్గా కూడా ఎన్నో గుర్తుండిపోయే విజయాలను అందించాడు. అయితే కాలంతో పాటు తన కెరియర్లో కొత్త అధ్యాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్న సంజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడు ఎల్లో జెర్సీలో కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది. కొత్త జట్టు, కొత్త బాధ్యతలు, కొత్త లక్ష్యాలతో మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు ఒక్కసారి జట్టులో చోటు కోల్పోతే తిరిగి రావటం చాలా కష్టం. కానీ సంజు మాత్రం మళ్ళీ తిరిగొచ్చాడు. ప్రతి కంబ్యాక్ తర్వాత మరింత మెరుగైన ఆటగాడిగా మారాడు. అందుకే అతని ప్రయాణం ప్రతి యంగ్ క్రికెటర్కు ఒక పాఠం. టాలెంట్ ఎంత ముఖ్యమో పేషెన్స్ కూడా అంతే ముఖ్యమని అతని జీవితం చెబుతుంది. చిన్నప్పుడు ఢిల్లీ వీధుల్లో బ్యాట్ పట్టుకొని కలలు కన్న ఒక అబ్బాయి ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ కోట్లాది మంది భారత అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇదే అతని హార్డ్ వర్క్ కి దక్కిన నిజమైన విజయం. ఈరోజు సంజు శాంసన్ పేరు మీద ఎన్నో అద్భుతమైన రికార్డులున్నాయి. ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా జట్టును ఐపీఎల్ ఫైనల్స్ వరకు నడిపించడం, భారత జట్టు తరపున అంతర్జాతీయ శతకాలు బాదటం, ప్రపంచ స్థాయి బౌలర్స్ పై మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం, ఇవన్నీ అతని కెరియర్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం సంజు శాంసన్ అనే పేరును ఎంతో గౌరవంగా పలుకుతుంది. కానీ ఇది అతని కథకు ముగింపు కాదు. భారత క్రికెట్కు అతను ఇంకా ఎన్నో సేవలు చేయాల్సి ఉంది. అతని బ్యాట్ నుండి ఇంకా ఎన్నో శతకాలు, మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు రావాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, సంజు శాంసన్ లైఫ్ జర్నీ మీకు ఎలా అనిపించింది? అతని జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన మూమెంట్ ఏది? కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ బయోగ్రఫీస్ కోసం క్రికెట్ స్టఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. Until then, thanks for watching.